ఒక అరణ్యములో ఒక చెట్టు పైన ఒక చీమ ఉండేది. ఆ చెట్టు కింద ఒక మంచినీళ్ళ సరస్సు ఉంది. అరణ్యంలో ఉన్న జంతువులన్నీ ప్రతిరోజు సరస్సులో ఉన్న నీళ్లు తాగటానికి మంచినీళ్ళు వస్తూ ఉండేవి. ఆ చీమ ఆ చెట్టు పై నుండి అన్నీ గమనిస్తూ ఉండేది, ఆ వచ్చిపోయే జంతువులన్నిటినీ. ఒకరోజు పాపం పొరపాటున ఆ చీమ జారి మంచినీటి సరస్సులో పడిపోయిందనమాట. పడిపోయినప్పుడు ఎట్లా రావాలో తెలియక బయటికి రాలేక అది కొట్టుమిట్టాడుతూ ఉంటే అదే సమయానికి అక్కడికి నీళ్లు తాగటానికి ఒక ఏనుగు వచ్చింది. ఆ ఏనుగుని చూసి ఏనుగుని పిలిచి, నన్ను ఈ నీళ్ళలో నుంచి బయట వేయవా, ఒకరోజు నీకు ఎప్పుడైనా ఆపద వస్తే నేను కూడా నీకు సహాయం చేస్తానంటే ఆ ఏనుగు పగలబడి నవ్వింది. నువ్వు ఒక చీమవి, ఎంత మాత్రం దానివి, నాకు నువ్వు సహాయం చేస్తావా అని పగలబడి నవ్వి ఎట్టయితే ఏమి దాన్ని ఒడ్డుకు చేర్చింది. కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక రోజున ఏనుగులు పట్టుకుపోయి ఏనుగులు చంపివేసి దంతాలు అమ్ముకుంటారు కదా, ఏనుగు దంతాల వ్యాపారాలు చేసేవాళ్ళు అటుగా వచ్చి ఈ ఏనుగులు మనకి చిక్కట్లేదు, మన వ్యాపారం ముందుకు సాగట్లేదని ఒక పథకం పన్నుకొని వస్తారు. ఏనుగులకు ఈ సరస్సులో మంచినీళ్ళు తాగడానికి వస్తాయి కదా, ఈ సరస్సులో మరి విషం కలిపేద్దాము, విషం కలిపి అవి చనిపోతాయి, అప్పుడు మనం ఆ ఏనుగులను చంపేసి ఆ దంతాలను తీసుకుని వ్యాపారం చేసుకోవచ్చు అనుకుంటారు. ఆ మాటలన్నీ కూడా ఆ చెట్టు పైన ఉన్నటువంటి చీమ వింటది. విని అదే సమయానికి ప్రతిరోజు వచ్చిన రీతిగానే ఆ ఏనుగు వాటర్ తాగటానికి, నీళ్లు తాగటానికి అక్కడికి వచ్చినప్పుడు గట్టిగా పిలిచి, ఆగు మిత్రమా, ఆ నీళ్లు తాగవద్దు, ఆ నీళ్లు తాగితే నువ్వు చనిపోతావు, అందులో విషం కలిపారు అంటే, ఆ విషం ఎందుకు కలుపుతారులే, నేను తాగుతానని ముందుకు వెళ్తా ఉంటుంది. అప్పుడు కాదు నువ్వు సరిగా గమనించు, ఆ నీళ్ళల్లో విషం కలిపారు, ఆ నీళ్ళలో ఉన్న చేపలన్నీ చచ్చిపోయినాయి చూడు ఒకసారి అంటే, అప్పుడు ఆ ఏనుగు నిశ్చితంగా పరిశీలించినప్పుడు అందులో ఉన్న చేపలన్నీ చచ్చిపోయి ఉంటాయి. అప్పుడు ఆ నీళ్లు తాగకుండా వెళ్ళిపోయింది. చూసారా, కొన్నిసార్లు మనం బలవంతుల్ని ఆశ్రయిస్తూ ఉంటాం. దేవుని వాక్యం ఉంది కదా, రాజులు నమ్ముటి కంటేను మనుషులు నమ్ముటి కంటేను యెహోవాను ఆశ్రయించడం మేలు అని. మనకి ఏదైనా సహాయం వస్తే మనకు చేయగలిగింది బలవంతులైన వాళ్ళే అనుకుంటాం. కానీ బలవంతులతోనే కాదు, దేవుడు బలహీనలు వాడుకొని కూడా మనకున్న ఆపదల నుండి విడిపించగలరు. తర్వాత దేవుణ్ణి ఒక చిన్న ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా కూడా మనం దేవుని సహాయం పొందుకొని ఆ సమస్యల నుండి, ఆపదల నుంచి తప్పించబడతాం.